ఇండ్లు, రోడ్లు, జాబులు, పింఛన్లు, పథకాలు, చదువులు, దావుకాండ్లు, బస్సులు, గుళ్ళు, ప్రాజెక్టులు, నీళ్లు అనేటి ఎప్పటికుండే తిప్పలే. తాకుంటే తాపకింత డెవలప్మెంట్ జరుగుతుంటే కొంత తిప్పలు తీరుతుంటాయి. ఎనుకో ముందో జరిగేటి జరుగుతూనే ఉంటాయి. ఏది కూడా పురాగాగది ఏలువడిలా ఎవ్వలున్నా కానీ పైసా ఖర్చులేంది, పబ్లిక్ అంతా మెచ్చేది, ప్రజా సంఘాలు కోరుకునేది ఒకటి ఉంటదబ్బా. అది ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందపడతారు. ఇన్నేళ్లు దొరకంది ఇప్పుడిప్పుడే దొరుకుతుందని చాలా మంది అంటున్న మాట. ఈ వార్త చూస్తే మీరు సుతా గా మాట అనుడు గ్యారంటీ. కొత్త సర్కార్ రాగానే అంత కొత్త ఉన్నదుల్లో అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, అప్పుడు ముండ్ల కంచెలు, ఇప్పుడు వెల్కమ్ బ్యానర్లు. ఇన్నొద్దులు పాదం మోపితే మోతవారి లైన్లు కట్టిపోవట్టిరి. మంత్రులను గేట్ కాడ మరవట్టిరు. మామూలోడు బాజాబ్తా పోతున్నాడు. అప్పుడు పోయేది ముఖ్యమైన వాళ్ళే, ఇప్పుడు వచ్చేది 33 జిల్లాలోళ్ళు. తిప్పలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆసరై లోపలికి పంపిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాలే, ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టుగా భావిస్తున్నాం. కట్టిన కొత్తల సర్కారోళ్లే బస్సులు పెట్టి కాళేశ్వరం జాతర నడిపిస్తే అటెంక పంప్ హౌస్ మునిగి, బాహుబలి మూటలు పనికి రాకుటాయి, మేడిగడ్డ పిల్లలు గొంగి అన్నారం బుంగల్వాడి ఆగమైతే నరమానవు నటు ముఖాన ఓనియలేదు. పబ్లిక్ పైకం తోటి కట్టిన 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు ఏమైందో చూద్దామని ఎవరు పోయినా అరెస్టులే. ఒక ఆటం బాంబు తయారు చేస్తే అక్కడికి ఎవరు బావద్దన్నట్లు ఈ పరిస్థితి గత ప్రభుత్వాన్ని. కానీ ఇప్పుడు హైదరాబాద్ కి అందరినీ దొలకపోయి ఏడ పిల్లర్ దశకింది, బ్యారేజ్ ఎట్లా కట్టింది, రిపేర్ ఎట్లా అవుతున్నది మొత్తం తిప్పి చూపించింది సర్కారే. అడిగిన వివరాలు చెప్పి కోరిన లెక్కలు చూపిస్తే భాగవతం అంతా బయటపడ్డది. ఇక సచివాలయము ఉన్నది గులగొట్టి కొత్తది కట్టినాక ఎంపీ రేవంత్ రెడ్డి సార్ పోతేనే రానియలేదు. ఎమ్మెల్యే సీతక్క కారును బయటనే ఆపితే నడుచుకుంటేనే వాయే. పబ్లిక్ సమస్యలు చెప్తానికి వచ్చిన బీజేపీ లీడర్లను రోడ్డు మీదనే ఆపిండ్రు. ఇక మీడియాని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచారు బయట. కానీ ఇప్పుడు సచివాలయం గేట్లు కుల్లా, ఏ పనుందో చెప్పాలి, లోపలికి పోవాలి. మీడియా సెంటర్ లోపలికి వచ్చింది. జర్నలిస్టులకు అడిగిన వివరాలు చెప్పుడు నడుస్తుంది. సచివాలయంలో లోపలికి వచ్చే పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం. మీరు మంత్రులతోని ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించినరో లేదో గాని ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయినాం. మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చెల్ పట్నం ఇట్లా ధర్నా చౌకేంది, తెలంగాణ వచ్చినాక ధర్నా లేదని ఎత్తేపోతే ఎంతో రచ్చాయి. లేలే బాజాబ్తో రండి, ధర్నాలు చేసుకోరి, మీ బాధ ఏందో చెప్పుకోండి అని ఎల్కని చెప్తున్నారు. ఇప్పుడు ఖుద్దు సర్కారు వాళ్ళే ధర్నాలు చేయబట్టిరి. రేపు ఇంకేం చూడబోతాము. స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఉండాలి అంటుంటారు కదా, అది గిదే కావచ్చు.